ఓం శ్రీ కల్కి అగస్తీసాయ నమో నమః. 68వ దినము 108 దినముల ఆత్మ గాయత్రి సాధన చేసే శిష్యులకు 48 దినముల ఆత్మ గాయత్రి నోమును చేయుచున్న ప్రియమైన శిష్యులకు శ్రీ గణనాథుని అనుగ్రహ భాషణం. ఓం శ్రీ గణనాథాయ నమో నమః. నాదమును సృష్టించే ఈశ్వరుని పాదాలకు నమస్కరిస్తూ గణనాథుణ్ణి మాట్లాడుతున్నాను. మహాత్ముడైన అగస్త్య మహర్షి యొక్క యుగమార్పు పనులలో నా శక్తులను అందించుటకు ఆనందిస్తున్నాను. శ్రీ గణనాథుడైన నేను ఒక ప్రత్యేకత కలిగిన నక్షత్రాన్ని, శివుని గణములకు నాథునిగా పనిచేసి ఉన్నాను. ఇచ్చిన పనిని సరి అయిన కాల వ్యవధిలో సక్రమంగా నెరవేర్చినందున ఈశ్వరుడు నాకు గణనాథుడనే పేరు నొసగి నన్ను విడిగా స్వతంత్రముగా పనిచేయమని ఆదేశించారు. ఇప్పుడు కూడా నేను గణములకు అధిపతిగానే ఉన్నాను. 216 శివగణములకు అధిపతిగా పనిచేశాను. అప్పుడు ప్రేమనే ఆధారంగా చేసుకొని కాలమును అధిగమించిన పనులను సులభముగా చేసి ఉన్నాను. 216 శివగణములు ఈశ్వరునికి పరిపూర్ణమైన సేవ చేశారు. ఒకానొక కాల అంగములో ఈశ్వరుడు వారందరినీ వారి పని నుండి విడుదల చేసి శక్తులను మాత్రమే పంచిపెట్టే పని చేయమని తెలిపి ఉన్నారు. మరలా ఈ 216 శివగణములు భూమి నుండి విడుదల పొంది జాగృతి పొంది శివుని సేవ చేయుటకు ఎప్పుడైతే కలుస్తారో ఆ సమయంలో మేము శివలోకము నుండి పూర్తిగా విడుదల పొందగలము. అంటే శివగణములు అంటే శివునికి సేవ చేసుకుంటూ శివగణముల వలె జీవిస్తూ ఉండే భూమి మీద ఉన్న శివభక్తులు, వాళ్ళు 216 సంఖ్యలో మళ్ళా ముక్తి అయ్యి భూమి నుంచి జాగృతి పొంది శివుని సేవ చేసుకోవడానికి ఎప్పుడైతే వాళ్ళు మళ్ళా కైలాసాన్ని చేరుతారో ఆ సమయంలో ఈ బ్యాచ్ ఎవరైతే ముందు నుంచి సేవ చేస్తూ ఉన్నారో, గణనాథుడు చెప్పే తన బ్యాచ్ వాళ్ళు, అంటే ఒకానొక బ్యాచ్ వాళ్ళు విడుదల పొందుతారట. అక్కడి నుంచి స్వామి దగ్గర నుంచి చాలా మంది మానవులు భూమిపై జీవించే సమయంలోనే తీవ్రమైన శివభక్తులుగా వికసించి శివుని సేవ చేస్తారు. శివుని పాదాలను కోరుకొని తపస్సు చేస్తారు. అంటే ఈ మాట ముందు చెప్తే మనకు సెంటెన్స్ బాగా అర్థమయ్యేది. అలా మనుషులు భూమి మీద జీవించేటప్పుడే శివభక్తులుగా, తీవ్రమైన శివభక్తులుగా ఉన్నప్పుడు వాళ్ళు సేవ చేసుకుంటూ శివాలయాల్లో శివ భక్తులకు సేవ చేసుకుంటూ అలా శివుడి కోసమే తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళు, వారు 216 మంది సంఖ్య పూర్తి అయినప్పుడు ముక్తి పొందినప్పుడు శివుడు తన వైపుకు లాక్కుంటారు. లాక్కున్నాక వాళ్ళు శివలోకం చేరాక అక్కడ శివుని సేవ చేసుకుంటూ వాళ్ళు శివగణములుగా మారి అక్కడ ఉంటారు. అప్పుడు ముందు ఆల్రెడీ స్వామి దగ్గర ఉండి సేవ చేసుకుంటూ ఉండే శివగణములు 216 మంది వాళ్ళు రిలీజ్ అయిపోయి స్వతంత్రంగా పని చేసుకోమని మొదట చెప్పినట్టుగా స్వామి ఆదేశం ఇస్తారు. అలా నక్షత్రంగా మారి ఉన్న స్వామియే శ్రీ గణనాథుడు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. అది మనం అర్థం చేసుకోవాలి. అటువంటి ఆత్మలు ముక్తి పొందే సమయంలో శివలోకమును చేరుకొనగలరు. 216 ఆత్మలు ఒకటిగా కలిసిపోయాక వారందరూ శివగణములుగా బాధ్యత తీసుకొని పనిచేస్తారు. వారిలో ఒక నాయకుడు గణనాథుడుగా రూపొందుతాడు. ఈ విధముగా మహాగణపతి ఆశీర్వాదమును పొంది గణనాథ అనే బిరుదును పొంది 216 శివగణములకు అధిపతిగా నేను పనిచేశాను. అంటే స్వామి కూడా ఇదే విధంగా అలా ఉన్న ఆత్మల్లో ఈయన 216 కాక వేరే ఇంకొక శివభక్తుడు వాళ్ళల్లో ఉత్తమంగా శక్తులను పొంది ఉన్న ఆత్మ ఏదైతే ఉందో అతను గణనాథ అనే టైటిల్ పొంది బిరుదు పొంది వాళ్ళకి నాయకుడిగా పనిచేస్తాడు. ఆ విధంగా టైటిల్ పొంది మహాగణపతి ఆశీర్వాదాన్ని కూడా పొంది, ఎందుకంటే మహాగణపతి గణనాయకుడని మనం అనుకుంటూ ఉంటాము. దాని అర్థం ఇక్కడ చెప్పలేదు. మహాగణపతి ఆశీర్వాదం తీసుకొని ఈయన గణనాథ అనే ఒక టైటిల్ పొంది 216 ఆ శివ గణాలు ఏవైతే ఉన్నారో ఆ సమూహానికి అధిపతిగా ఈయన పనిచేసి ఉన్నాడట. ఆల్రెడీ ఈయనకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు నక్షత్రంగా ఉన్నారు.
మరలా ఒక 216 మంది శివసేవకులు శివలోకమునకు చేరిన పిమ్మట మేమందరము తపస్సు చేసి శక్తులను పొందుటకై స్వతంత్రంగా చరించుటకు అనుమతిని పొందుతాము. అయితే ఈయన ఆల్రెడీ పొంది ఉన్నాడు ఇక్కడ. అయితే 216 శివగణములు కలిసి నేను ఒకే నక్షత్రముగా రూపొంది పని చేస్తాను అని తెలుసుకొనండి. అంటే ఇలా 216 ఒక బ్యాచ్‌గా ఉన్నప్పుడు వీళ్ళు మళ్ళా ఇంకొక బ్యాచ్ వచ్చిన తర్వాత వీళ్ళు రిలీజ్ అవుతారు. అలా రిలీజ్ అయ్యి ఇప్పుడు నక్షత్రంగా ఈయన మారే ఉన్నారు. ఇక్కడ జనరల్‌గా ఏం చెప్తున్నారంటే మరలా 216 మంది శివసేవకులు శివలోకమున చేరిన పిమ్మట మేమందరము తపస్సు చేసి శక్తులను పొందుటకై స్వతంత్రంగా చెరించుటకు అనుమతిని పొందుతాము. అంటే స్వామి వీళ్ళని రిలీజ్ చేస్తారు వెళ్ళమని. అలా పొందగలరు. అక్కడ జనరల్ రూల్ చెప్తున్నారు. అయితే 216 విడివిడిగా నక్షత్రాలుగా ఉండకుండా ఒకే నక్షత్రంగా గణనాథ అనే నక్షత్రంగా ఇప్పుడు స్వామి ఎలా అయితే ఉన్నారో అలా ఉంటూ ఉంటారు వాళ్ళు. మొదటి నుంచి ఇలా ఈ కార్యక్రమం అయితే జరుగుతోంది ఈ సంఘటన. అయితే 216 శివగణములు కలిసి నేను ఒకే నక్షత్రముగా రూపొంది పనిచేస్తాను అని తెలుసుకొనండి. నేను అని ఇక్కడ చెప్తున్నారు స్వామి. అదే విధంగా ఎవరైతే గణనాథుడుగా వస్తారో ఆ బ్యాచ్‌కి నాయకుడుగా వాళ్ళు కూడా 216 ఒక గ్రూప్ ఆఫ్ నక్షత్రం ఒక కన్‌స్టలేషన్ స్టార్ కన్‌స్టలేషన్ లాగా ఉంటూ దాని పేరు గణనాథ అని వ్యవహరింపబడుతూ అక్కడ నక్షత్రంగా అంతరిక్షంలో ఉంటారు. నందీశ్వరుడు మాకు సహాయకుడుగా ఉంటూ మా శక్తులకు కావలి కాస్తాడు. ఈ విధంగా 216 సార్లు శివగణములు మారిపోతూ 216 మంది గణనాథులు తయారయ్యిన తర్వాత ఒక క్రొత్త నందీశ్వరుడు కూడా ఏర్పడగలడు. ఒక అద్భుతమైన విషయం చెప్తున్నారు స్వామి. ఈ విధంగా 216 ఆ గ్రూపులో శివగణాలు ఉంటారు. శివ సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హయ్యర్ స్టేట్‌కి వెళ్ళి కైలాసానికి వెళ్ళాక వాళ్ళు శివగణాలుగా మారతారు. అలా మారి వచ్చాక ముందు ఉన్న బ్యాచ్‌ని రిలీజ్ చేస్తారు స్వామి. అలా చేసినప్పుడు ఆ 216 మంది మళ్ళీ 216 సార్లు అలా వస్తూ ఉన్న తర్వాత 216 సంఖ్య పూర్తయినాక ఈ సమూహాలు ఒక నందీశ్వరుడు మళ్ళా కొత్తగా ఏర్పడతారట. అంటే అంతకు ముందున్న నందీశ్వరుడు కాకుండా కొత్త నందీశ్వరుడు ఏర్పడతాడు అని చెప్తున్నారు. అనేక సంఘటనలు, కదలికలు అనేవి ఈ భూమి పైన జరుగుతున్నవి అని ఉన్నత కులానికి చెందిన నక్షత్రములైన మా శక్తులతోనే ఈ భూమి, మానవులు, ఇతర జీవరాశులు జీవిస్తున్నవి అని తెలుసుకోవాలి. అంటే ఈ భూమి పైన అంటే అంతరిక్ష లోకాలలో, ఆకాశ లోకాలలో అనేక సంఘటనలు ఈ విధంగా చిత్ర విచిత్రమైనవి, అద్భుతమైనవి జరుగుతూ ఉన్నాయని, ఆ తరువాత ఉన్నత కులానికి చెందిన గణనాథుని వంటి నక్షత్ర శక్తులతోనే భూమి మీద మానవులు, ఇతర జీవరాశులు వాళ్ళ జీవనాన్ని గడుపుతూ ఉన్నాయని మీరు అర్థం చేసుకోవాలి అని స్వామి మనకు చెప్తున్నారు. యుగమార్పు పనిని చేపట్టి సేవ చేస్తున్న అగస్త్యుల వారి ప్రియమైన శిష్యులారా, శ్రీ గణనాథుడు అను శివగణములకు అధిపతిగా పనిచేసిన ఒక విడి నక్షత్రమును అర్థం చేసుకొనండి. అంటే తనను అర్థం చేసుకోమని స్వామి చెప్తున్నారు. శ్రీచక్ర ధ్యాన సాధన చేస్తూ దేవతల సంక్షేపణకు సహాయపడుతున్నందున గణనాథుడైన నా పరిపూర్ణమైన ఆశీస్సులు మీకు అందజేస్తున్నాను. మొదట నా స్థితిని గురించి, నా తత్వము మరియు నా పనిని గురించి తెలుసుకోనండి. కలి ఎల్లలో మాత్రమే అన్ని ఉన్నత కులముల నక్షత్రములు భూమితో పూర్తి సంబంధమును ఏర్పరచుకొనును. అంటే వాటి ద్వారా మనం బతుకుతూ ఉన్నా కూడా భూమితో పూర్తి సంబంధం అంటే కంప్లీట్‌గా మొదటి నుంచి మనం వాళ్ళతో సంబంధంతోనే, వాళ్ళ శక్తులతోనే ఇతర జీవరాశులు భూమి మీద బతుకుతున్నాయి. మానవులు కూడా బతుకుతున్నారు అని స్వామి చెప్పారు. అంటే సంబంధం అయితే ఉంటుంది. అయితే కలి ఎల్లలో ఇలాంటప్పుడు వాళ్ళు పూర్తిగా దిగి వస్తున్నారు. కాబట్టి పూర్తి సంబంధమును కలి ఎల్లలో మాత్రమే ఉన్నత కులముల నక్షత్రములు ఏర్పరచుకొనును. మహాకాళేశ్వరుడే కాలాన్ని నడిపించుటకు నిశ్చయించుకొని ఉన్నందున ఆదిశక్తియే సంక్షేపణ చెంది ఆదిశివుడు వికసిస్తూ ఉన్నందున నక్షత్ర కులము వారందరూ సంపూర్ణ శక్తి మార్పిడిలు చేయగలరు. అంటే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళు వాళ్ళ శక్తులు ఇవ్వగలరు ఇప్పుడు.
ఎందుకంటే 108 చతుర్యుగ కాలము పూర్తి చెంది, మరొక 108 చతుర్యుగ కాలము మొదలు కాబోతున్న ఈ తరుణంలో అంటే వన్ సెట్ ఆఫ్ 108 చతుర్యుగాలు అంటే 108 మహాయుగాలు పూర్తయినాయి. మరొక 108 మహాయుగం ఆహ్, పీరియడ్ అనేది స్టార్ట్ కాబోతుంది. కాబట్టి దాంట్లో ఫస్ట్‌దిది. ఫస్ట్ మహాయుగం. అలాంటి ఈ సమయంలో అన్ని నక్షత్ర కులముల వారికి పై స్థాయిలోని శక్తులు లభించును. అంటే ఆల్రెడీ వాళ్ళు చాలా శక్తులు పొంది నక్షత్రంగా మారిపోయున్నారు. కానీ ఈ సమయంలో ఈ 108 చతుర్యుగ కాలం పూర్తయి రెండో సెట్ ఆఫ్ 108 చతుర్యుగ కాలం స్టార్ట్ అయ్యేటప్పుడు వీళ్ళకి ఇంకా పై స్థాయి శక్తులు భగవంతుడి ద్వారా వీళ్లకు లభిస్తాయట. మహాశూన్యం వైపు ప్రయాణిస్తున్న ప్రతి అణువుకు ఉన్నత స్థితులు సిద్ధించును. అంటే వాటి పని పూర్తి చేసుకొని ప్రతి అణువు మహాశూన్యం వైపు వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి అలాంటి వాటికి ఇంకా హయ్యర్ స్టేజెస్ వాళ్లకు మంచి వాటి పెర్ఫార్మెన్స్‌కు ఒక బహుమానంగా వాళ్లకు చాలా ఉన్నతమైన శక్తులైతే వాటికి లభిస్తాయన్నమాట ప్రతి అణువుకు. మా స్థితి మరియు పని మారిపోవును. అంటే ఈ పరిస్థితుల్లో వీళ్ళు ఉన్న ఏ స్టేజ్‌లో వీళ్ళుంటారో అది మారుతుంది. వీళ్ళు చేసే పని కూడా మారిపోతుందట. ఇటువంటి ఒక అపూర్వమైన కాల అంగములో ఉన్నందున అన్ని ఆత్మలు జాగరూకతతో మెలుగును. అంటే మానవులొకళ్ళే కాదు, మానవులు జాగరూకతలు లేరు. కాబట్టి ఆ ఆత్మలన్నీ దిగొచ్చి మనం మేలుకొమ్మని చెప్తున్నాయి. కాబట్టి మానవులే కాక అన్ని ఆత్మలు కూడా జాగరూకతతో ఉంటాయట. ఎందుకంటే వాళ్ళ స్థితుల్లో కూడా మార్పులు ఈచ్ అండ్ ఎవ్రీ యాటమ్ ఈస్ గెట్టింగ్ హయ్యర్ స్టేజెస్. కాబట్టి హయ్యర్ ఎనర్జీస్. కాబట్టి అందరూ జాగరూకతతో ఉంటారట. దీర్ఘకాలంగా ఒకే స్థానంలో నిలిచి ఒకే విధమైన పనిని చేపట్టి చేస్తూ ఉన్న మా నక్షత్రములన్నీ ఒక కొత్త కదలికకు మారబోతున్నాము. ఈ విశ్వంలో జరిగే ఉన్నతమైన మార్పుల వలన ఎక్కడైనా సరే కొత్త కదలిక అనేది సులువుగా వికసించగలదు. అంటే ఈ విశ్వం పూర్తిగా ఎక్కడైనా సరే ఇక్కడ భూమి మీద యుగ మార్పు జరుగుతున్నప్పుడు వాళ్ళు ఒక న్యూ డైమెన్షన్ లో పని చేయడం అనేది ఈజీగా జరుగుతుందట. ఎక్కువ కష్టపడకుండానే. మానవులకు ముక్తి పైలోకాలలోని జీవితము లభించును. నక్షత్రములకైతే అత్యున్నతమైన శక్తులు లభించును. అనేక పొరల సుడుల స్థితి మార్పు చెందును. అంటే సో మెనీ లేయర్స్‌లలో ఆ వర్టెక్సెస్ ఏవైతే ఉంటాయో పైన వర్టెక్సెస్ తిరుగుతూ ఉంటాయి. వాటి వల్ల ఆ ఎడ్జెస్‌లో అణువులు పుడుతూ ఉంటాయి. రకరకాల స్థితులు మార్పు చెందుతూ ఉంటాయి. ఆ వైబ్రేషన్స్ వల్ల ఎన్నో గ్రహాలు ఏర్పడటం ఇలాంటి పెద్ద పెద్ద విషయాలు జరుగుతూ ఉంటాయి. ఆ సుడులు అనేది చిన్న విషయం కాదు. అక్కడ వర్టెక్సెస్ తిరుగుతూ ఉంటాయి అవెప్పుడు. అవి అనేక పొరలలో అంటే సో మెనీ లేయర్స్ వాటి స్థితి వచ్చి మారిపోతూ ఉంటుందట. ఇప్పుడు పెద్ద చేంజ్ అయితే అక్కడ వస్తుందట వాటిట్లో. అంతటా పరుచుకొని నిలిచి ఉండే పాదరస అణువులు, గ్రహములు అనే అనేక లోకములు పూర్తిగా పునర్నిర్మించబడును. అంటే రిజువనేట్ అయిపోతాయి అవన్నీ. పునర్నిర్మాణం జరుగుతుందట. కొత్తగా అవి ఆహ్, వ్యవస్థీకరించబడతాయన్నమాట. అన్ని అనేక గ్రహాలు, అనేక పాదరస అణువులు అవన్నీ స్ప్రెడ్ అయ్యి ఉన్నటువంటి పాదరస అణువులు వాటిట్లో వాటిలో అన్నిటిని రీజువనేట్ చేయబడతాయట. గ్రహాలు కూడా వాటిట్లో. అనేక లోకాలు కూడా పూర్తిగా వ్యవస్థీకరించబడును లేదా పునర్నిర్మించబడును. వేర్వేరు ప్రదేశములకు ఆ లోకాలు మార్చబడును. అంటే అవి షిఫ్ట్ అయిపోతాయి. లోకాలు వాటి ఉన్న చోట్లో కాకుండా వేరే చోట్లోకి రీప్లేస్‌మెంట్ అయిపోతుందట వాటికి. ఈ విశ్వంలో జరిగే కదలికల్లోని మార్పులను అన్ని స్థితులలోని అణువులు అర్థం చేసుకొనును. అంటే ప్రతి అణువుకు ఈ వైబ్రేషన్ ద్వారా వాటికి భూమిలో జరిగే ఈ మార్పుల వల్ల విశ్వంలో జరుగుతున్నాయి మార్పులు. విశ్వంలో మార్పులు జరిగినందువల్లనే భూమి మీద ఈ మార్పులు ఏర్పడుతున్నాయి. ఇంటర్‌లింక్. కాబట్టి ప్రతి యాటమ్ ఈ విషయాన్ని అర్థం చేసుకుంటుందట. మానవులుగా జీవించి ముక్తి పొందుటకై తపస్సు చేసే వారే అత్యంత ఉన్నతమైన వారు. అంటే మానవులుగా పుట్టి ఈ భూమి మీద జీవిస్తూ మళ్ళా ముక్తి కోసం అంటే ఇంత మాయలో ఉంటూ కూడా ముక్తి కోసం తపస్సు చేసే వాళ్ళే ఉత్తమమైన వాళ్ళు. ఎందువల్లంటే వారికి ఏమేమి
ఛాన్సెస్ ఉన్నాయి దీనికోసం అనేది చెప్తున్నారు స్వామి. మానవులుగా జీవించి ముక్తి పొందుటకై తపస్సు చేసేవారే అత్యంత ఉన్నతమైన వారు. ఎందుకంటే బుద్ధితో తెలుసుకొనగలరు, మనసుతోనూ గ్రహించగలరు మరియు ఈ విశ్వములో మహాశక్తులను సులభముగా పొంది ఇతరులకు కూడా పంచగలరు. అంటే ఈ అవకాశాలు మనుషులకున్నాయి. అందువలన వాళ్ళే ఉత్తమమైన వాళ్ళు అలా తపస్సు చేసేవాళ్ళని. కాలం యొక్క అత్యున్నత స్థితులను గ్రహించుటకు అందరూ ప్రయత్నించండి. అంటే ఇక్కడ కాషన్ ఇస్తున్నారు స్వామి. అంటే ఇంతటి మంచి అవకాశం ప్రతి ఒక్క ఆటంలో మార్పు వస్తుంది. ప్రతి ఒక్క ఆటం గ్రహిస్తుంది, జాగరూకత పొందుతుంది, హయ్యర్ డైమెన్షన్‌కి వెళ్తుంది. ఎక్కువ శక్తులను పొందుతాయి. ఒకవేళ ఆ అణువులు మహాశూన్యం వైపు వెళ్తూ ఉన్నా కూడా వాటికి మంచి మంచి పొజిషన్స్ అయితే దొరుకుతాయి అంటున్నప్పుడు, మనుషులకు ఇంతకన్నా మంచి అవకాశం రాదు. అంటే ఎక్కడి నుంచైనా విశ్వంలో బ్రహ్మాండంలో నుంచి మనం శక్తులను లాగి పొందగలం మనం ఇప్పుడు. అంటే మనం ఏం కావాలన్నా ఇప్పుడు పొందగలం. అలాంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదు కాబట్టి స్వామి ఏం చెప్తున్నారు? కాలం యొక్క అత్యున్నతమైన స్థితులను గ్రహించుటకు అందరూ ప్రయత్నించండి. శ్రీ గణనాథుడైన నేను 216 గణములు అనే ఆత్మల సమూహ శక్తిని. ఈ సమయంలో నేను నా శక్తిని 2 విధములైన కాంతి తంతువులుగా విభజించి మీలోకి పంపుతాను. ఇప్పటి నుండి నా కాంతి శక్తులు కదలనారంభించును. అంటే ఇప్పటి నుంచి ఆయన పని చేయడం స్టార్ట్ చేస్తారు. నాలోని సగం శక్తులు విద్యుత్ తంతువులుగాను, సగం శక్తులు అయస్కాంత తంతువులుగాను మీ శిరస్సులో ప్రవహించుటను తెలుసుకోనండి. అంటే ఇందులో ఉండే హాఫ్ ఆఫ్ ద ఎనర్జీస్ వచ్చి ఎలక్ట్రిక్ ఎనర్జీస్‌గా, ఎలక్ట్రిక్ ఫైబర్స్ గాను, మిగతా హాఫ్ వచ్చి మ్యాగ్నెటిక్ ఫైబర్స్ గాను మార్చి శిరస్సులోకి ఆహ్, ఇంజెక్ట్ చేస్తాను అంటున్నారు. మీ రక్తములో కలిసి నిలిచి ఉన్న శ్రీ మత్స్యేంద్రుని కాంతి తంతువునకు ఇరువైపులా రక్తములో విడిగా కలిసిపోయి ఒక సుడి వలె ఒక వృత్తాకారంలో నిలుస్తాను. ఇది మనం ఇమాజినేషన్ చేసుకోవడం కూడా కష్టంగానే ఉంది. అంటే మత్స్యేంద్రనాథుడు ఏం చెప్పాడు? నేను ఒకే కాంతి ఫైబర్‌గా, లైట్ ఫైబర్‌గా లోపల ఎంటర్ అవుతాను అని అన్నాడు. అయితే రక్తంలో కలిసిపోని విడిగా చేపలాగా తిరుగుతూ ఉంటాను. వర్తులాకారంగా అని కూడా అన్నారు. ఆ చేప వలె తిరిగే ఆ వర్తులాకారంలో తిరిగే మత్స్యేంద్ర కాంతి ఆ లైట్ ఫైబర్ కి ఇటు అటు ఈయన 2 పంపిస్తాడు కదా! ఒకటి విద్యుత్ శక్తిగా విద్యుత్ ఎలక్ట్రిక్ ఫైబర్ గా, ఇంకోటి మ్యాగ్నెటిక్ ఫైబర్ గా. అవి 2 దాన్ని ఇటు అటు రౌండ్ గా తిరుగుతూ వృత్తాకారంలో నిలుస్తారట విడిగా. అంటే ఈయన కూడా రక్తంలో కలిసేట్టుగా లేరు. నిలుస్తాను అంటున్నారు. ఎంత ఇమాజిన్ చేసుకోగలమో చేసుకోవచ్చు. నా కదలిక ఆకాశలోక జీవనమును గురించిన కాంతి దృశ్యముగా కాక. ఇక్కడ ఆగుదాము. అంటే మత్స్యేంద్రుడు ఏం చెప్పారంటే, నేను అక్కడ విడుదలైన ఆత్మ గర్భ కణములకు బోధ చేస్తాను. అక్కడ నక్షత్ర లోకాల్లో జీవితం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను, బోధిస్తాను అన్నారు. అప్పుడు ఒక దృశ్యాలుగా చూపిస్తాను బుద్ధి అణువులకు అన్నారు నిన్నటి రోజున. కాబట్టి అలాంటి కాంతి దృశ్యాలు ఆకాశలోక జీవనాన్ని గురించిన కొన్ని పిక్చర్స్ అయితే నేను చూపించను. అవి భావనలలో ప్రతిఫలింపజేయనిదిగా ఉండును. అంటే మన ఫీలింగ్స్ లోపల మన లోపల ఉవ్వెత్తున లేచే ఆ తరంగాల్లాగా ఉండే ఆ భావనలో కలిసిపోయి అక్కడ ఆయన ప్రతిఫలింపజేస్తారు. అంటే అట్ట అర్థమవుతుంది మనకు. భావాల్లో అర్థమవుతుంది. ఈయన లోపల కలిసే విషయం అన్నమాట. నా శక్తుల కలయికను పూర్తిగా తెలుసుకునే సమయంలో ఒక శివ సేవకునిగాను, శివగణముగాను జీవించి ఉన్నటువంటి ఒకానొక స్థితి సిద్ధించును. ఇది కూడా చాలా కాంప్లికేటెడ్‌గా చెప్తున్నారు స్వామి. అంటే ఈయన ఏం చెప్పారు? భావనల్లో ప్రతిఫలింపజేసేదిగా ఉంటుంది నా కదలిక. అంటే ఈయన చేసే పని మన లోపల విద్యుత్తుగా, అయస్కాంతంగా లోపల వెళ్ళడం అనేది అదొక ఫీలింగ్ లాగా తెలుస్తుంది మీకు. మీరు ఫీల్ అవుతారు లోపల అంటున్నారు. అది ఆ శక్తులు లోపల కలయికను పూర్తిగా తెలుసుకునే మనం ట్రై చేసే ఆ టైంలో ఎలా అనిపిస్తుందంటే, ఒకవేళ మనం తెలుసుకుంటే ఎలా అనిపిస్తుందంటేట, ఒక శివ సేవకునిగా, ఒక శివ గణంగా జీవించి ఉన్నటువంటి ఒకానొక స్థితి. అంటే ఇంకా మనం శివ సేవకులుగా అక్కడ వెళ్ళలేదు కైలాసానికి, ఇంకా జరగలేదు. కానీ అలాంటి ఒక స్థితి మనం ఫీల్ అవుతామట. ఆ స్థితి సిద్ధిస్తుందట పూర్తిగా. ఎందుకంటే ఆయన 216 శివగణాల శక్తుల్ని మనకిస్తున్నారు. 2 లైట్ ఫైబర్స్‌గా చేసి. ఆ శక్తంతా మనలో కలిసినప్పుడు ఆ శివభక్తి, శివశక్తి మనలో ప్రవహిస్తుంది.
అప్పుడు అలాంటి మానసిక స్థితిలోకి మనం వెళ్ళిపోతాం అంటున్నారు స్వామి. నా విద్యుత్ తంతువులు, అయస్కాంత తంతువులు మీ భావనల ఉనికిని పూర్తిగా మార్చి అమర్చును. అంటే మన భావనలు కూడా మారిపోతాయి. అంటే అంతకు ముందున్న స్టేట్ కాకుండా వేరే స్టేట్‌కి వెళ్ళిపోతాయి. పూర్తిగా కరిగిపోయి ఉంటాయి. భాష తెలియని ప్రాంతంలో ఏ విధంగా అయితే మీ భావనలు పనిచేయునో, అదే విధంగా నా శక్తులు కూడా ఒక ఉన్నతమైన స్థితిని ఏర్పరచును. ఇక్కడ ఒక పెద్ద రహస్యం చెప్తున్నారు స్వామి. ఒక భాష తెలియని ఒక ప్రాంతంలో మనం ఏ జపాన్ లాంటి చైనా లాంటి చోట్ల మనం వెళ్ళిపోయామంటే, వాళ్ళకి పూర్తిగా మన ముఖ కవళికల్లో ఎక్స్‌ప్రెస్ చేయడానికంటే లోపల నుంచి మన ఫీలింగ్స్ విపరీతంగా ఎక్స్‌ప్రెస్ చేస్తాం మొహంలో. అంటే సో దట్ దే షుడ్ నో వాట్ వి ఆర్ సేయింగ్ అనేది మనం వాళ్ళకి ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటాం. మనం గుర్తు తెచ్చుకుంటే ఒకవేళ అలాంటి ప్లేస్‌లోకి మనం వెళ్తే ఏం చేస్తాం? భాష అసలు రానప్పుడు, మనకు తెలిసిన భాష వాళ్ళకి అసలు తెలియనప్పుడు ఏం చేస్తాం? పూర్తి భావనే అక్కడ పనిచేస్తుంది. ఆ భావన కళ్ళతో ఎట్టి ఎక్స్‌ప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తాం. అలా ఇప్పుడవుతుందట మనకు. అదే విధంగా నా శక్తులు కూడా ఒక ఉన్నతమైన స్థితిని ఏర్పరచును. మంచి ఉదాహరణ ఇచ్చి చెప్తున్నారు స్వామి. అలా నా శక్తులు కూడా ఒక ఉన్నతమైన స్థితిని మీలో ఏర్పరచును. అంటే మీ భావనల ఉనికిని పూర్తిగా మార్చి అమర్స్తాను అంటున్నారు. నా యొక్క 216 శివగణముల శక్తులు మీ శిరసులో కలిసిపోయినచో మనసు స్థిమితము తప్పిన వాని వంటి స్థితి ఏర్పడును. అంటే పిత్తన్ అని చెప్పారు స్వామి తమిళ్లో. పిత్తన్ అంటే ఒక పిచ్చివాడు అని ఒక అర్థం వస్తుంది. అంటే ఉన్మత్త స్థితి. ఒక ఉన్మత్త పిశాచ వత్ అంటారు కదా దత్తాత్రేయుడిని. అంటే ఒక ఎక్స్టసీలో మా ఉన్నప్పుడు ఆ దత్తుడు అలా ఉంటాడు అని చెప్తారు. అదే అన్నమాట. ఆ పిత్తన్ అని అంటారు వీళ్ళు. అంటే ముఖ్యంగా శివ భక్తులకు అది యూజ్ చేస్తారు. శివుని నాయన్నార్లు వీళ్ళందరూ ఆ స్థితుల్లో ఉంటారన్నమాట. వాళ్ళని పిత్తన్ అంటారు. అంటే పిచ్చివాడు అంటే మనం అనుకునే మతి స్థిమితం తప్పి బుద్ధి హీనుడైన పిచ్చివాడు అనే అర్థం కాదు. కానీ పిచ్చివాడు అనే అర్థం దానికి పిత్తన్ అంటే. సో ఆ మాట యూజ్ చేశారు స్వామి. మనసు స్థిమితము తప్పిన వాని వంటి స్థితి ఏర్పడిన అంటే ఈ లోకంలో ఉండం మనం. ఈశ్వరుడైన పరమాత్మను పరమశక్తులను పూర్తిగా తెలుసుకున్నందున అత్యున్నతమైన స్థితి సిద్ధించును. అంటే ఈ శివ గణముల 216 గణముల శక్తులు కలిసిపోయినప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఈశ్వరుని పరమాత్ముని తెలుసుకున్నారు. ఆ శక్తులను పూర్తిగా లోపల ఆహ్, ఆహ్, తీసుకొని ఉన్నారు. కాబట్టి ఆ స్థితి మనకు ఏర్పడుతుంది. అత్యున్నతమైన స్థితి మనకు సిద్ధిస్తుంది. అంత ఇన్‌స్టాంట్‌గా అంటే మనం అంత స్థితికి చేరకపోయినా కూడా ఆ స్థితి. పిచ్చివాని స్థితి అని నేను చెప్పినను కూడా ఆ స్థితి అనేది ఒక పరవశత్వమునే కలిగించునని అర్థం చేసుకోవాలంటే శివుని మీద ఆర్తితో ఆ భక్తిలో కరిగిపోతూ అది ఒక ఉన్మాద స్థితే తప్పితే నిజమైన పిచ్చివాడు కాదు అంటున్నారు స్వామి. అంటే మనం భయపడక్కర్లేదు. శ్రీచక్ర ధ్యాన సాధన చేసే అందరూ శ్రీ గణనాథుడైన నా అందరికీ నా శ్రీ గణనాథుడైన నా శక్తులు పంచబడును. ఎవరైతే శ్రీచక్ర ధ్యాన సాధన చేసే అందరికీ శ్రీ గణనాథుడైన నా శక్తులు పంచబడును. అయితే ఎవరైతే భక్తితో శ్రద్ధతో నన్ను స్వీకరిస్తారో వారికి మాత్రమే నా పూర్తి శక్తులను నేను అందిస్తాను. మీ అనుమతి లేక నా పూర్తి కదలిక జరగదు అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ కదలిక అంటే ఆయన శక్తులను ఇవ్వడమే ఆయన కదలిక. ఆయన పని. కాబట్టి మనం పర్మిషన్ ఇవ్వకుండా పర్మిషన్ అంటే మనం పూర్తిగా ఆర్తితో, భక్తితో ప్రార్థన చేస్తూ మాకు కావాలి అని మనం అడిగితేనే ఆయన ఇస్తాను అంటున్నారు. అలాంటి ఫీలింగ్ మనలో రాకపోతే ఆయన పూర్తిగా ఇవ్వడు. ఇస్తారు కొంతవరకే ఇస్తారనమాట. అది ఆయన చెప్తున్నారు. ఈ ప్రపంచంలో నా పని శక్తులను పదిలపరచుట అనేది ఒక్కటే. అంటే పంచిపెట్టేయడం కాదు. ఆయన వెనక్కి విత్‌డ్రా చేసుకొని మాట్లాడుతున్నారు. అంటే మీరు భక్తితో కరిగి పిలిస్తేనే నేనొస్తాను కానీ, నా పనైతే మామూలుగా నేను చేసుకుంటూ పోతాను. అంటే శక్తులన్నిటిని సేవ్ చేసి 216 శక్తులు నా దగ్గర పెట్టుకొని నక్షత్రంగా ఉంటాను పైన. మీరు అడిగితే మీకు ఈ టైంలో ఛాన్స్ ఉంది ఇస్తాను అని అల్టిమేటం ఇచ్చినట్టుగా చెప్తున్నారు ఇండైరెక్ట్‌గా. ఈ ప్రపంచంలో నా పని శక్తులను పదిలపరచుట అనేది ఒక్కటే. ఇతర అజ్ఞానముతో ఉండే మానవులకు ఇతర అజ్ఞానముతో ఉండే మానవులు అంటే ఇతరులు అజ్ఞానంతో ఉంటూ ఉండేవాళ్ళు అంటే ముక్తి కోసం చూస్తూ ఉండడము ఇలా
జ్ఞానం తీసుకోవడం ఇలా లేని వాళ్ళు ఇతరులు, అంటే శ్రీచక్ర ధ్యాన సాధన చేయకుండా ఉండేవాళ్ళు, ఇంకా అజ్ఞానంతో నిండి ఉండే మానవులు, వాళ్ళందరూ, ఇంకా పాతాళం వైపుగా ప్రయాణించే మానవులు, వీళ్ళందరికీ శివగణముల శక్తులు పంచబడవు అని తెలుసుకోనండి. శ్రీ గణనాథుడైన నేను ఈ సమయంలో మీ రక్తంలో కలిసిపోయినా కూడా మీరు స్వీకరించే సమయాలలో మాత్రమే శక్తులను సరఫరా చేస్తాను. మళ్ళీ చెప్తున్నారు స్వామి. ఆయన లోపలైతే కలుస్తారు, అయితే శక్తులను పంచడు, లోపల అలా తిరుగుతూ ఉంటాడు అంతే. దీనివల్ల మీ భౌతిక జీవనము ఏ విధంగానూ బాధింపబడదు అని తెలుసుకోనండి. అంటే ఇక్కడ 2 రకాలుగా మనం అర్థం చేసుకోవాలంటే, మీరు యాక్సెప్ట్ చేస్తేనే శక్తుల్ని ఇస్తాను, దానివల్ల మీ భౌతిక జీవనం ఏ విధంగా డిస్టర్బ్ కాదు. అంటే నేను ఇవ్వనంత మాత్రాన అని అర్థమొస్తోంది. ఇంకా పైన చెప్పిన పారాగ్రాఫ్‌లోది మనం తీసుకోవాలి. పిత్తన్ అని చెప్పారు కదా స్వామి. అలాంటి ఒక పిచ్చివాడి స్థితి, ఉన్మత్త స్థితి మీలో ఏర్పడుతుంది అన్నారు కదా! దానివల్ల కూడా మీ జీవనం ఏ విధంగా నా శక్తులు కలుస్తున్నందువలన మీకు భయపడాల్సిన పని లేదు అని అష్యూరెన్స్ ఇస్తున్నారు స్వామి. దీనివల్ల మీ భౌతిక జీవనం ఏ విధంగా బాధింపబడదు అని తెలుసుకోనండి. లోతుగా నాతో లోపల కలిసిపోయేవారు సత్యాన్ని సులభంగా గ్రహించగలరు. అంటే ఎవరైతే ఈయన చెప్పినవన్నీ గ్రహించుకొని లోపల ధ్యానంలో ఆయనతో ఏకీకారం అవుతారో వాళ్ళు మాత్రమే సత్యాన్ని బాగా గ్రహించుకోగలరు అంటున్నారు. శ్రీ గణనాథుని పరిపూర్ణమైన